అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం అనాదిగా జరుపుకునే ప్రతి పండుగ వెనకాల అనేక ఇతిహాసాలు, గొప్ప కారణాలు, మంచి సంప్రదాయాలు దాగి ఉంటాయని పండితులు చెబుతుంటారు. మన తోబుట్టువు ఆప్యాయత కూడా మనకు ఒక పండగే. ఇప్పటి వరకు మనము సోదరి సోదరుడి మధ్య అనుబంధం అంటే రాఖీ పండగ ఒక్కటే ఉందని అనుకుంటాం. కానీ భగినీ హస్త భోజనం అనే మరో పండుగ ఉందని మనలో చాలా మందికి తెలియదు. ఈ పండుగ దీపావళి వెళ్ళిన 2వ రోజు కార్తీక శుద్ధ విదియ నాడు వస్తుంది. ఈ రోజున సోదరి ఇంట్లో చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయుష్ కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అక్క లేదా చెల్లిని భగిని అంటారు. హస్తభోజనం అంటే ఆమె చేతితో వండిన వంట, అంటే సోదరు వండిన దాన్ని సోదరుడు తినడం. ఇందులో కొత్త విషయం లేదనిపిస్తుంది, కానీ ఉంది. పూర్వం వివాహమైన చెల్లి అక్క ఇంట సోదరులు గాని ఆమె తల్లిదండ్రులు భోజనం చేయటం ఉండేది కాదు. అలా చేస్తే ఆడపిల్ల సొమ్ము తిన్నట్టే అనే భావన ఉండేది. కానీ కార్తీక శుద్ధ విదియ నాడు మాత్రం వివాహిత అయిన సోదరి చేతి వంట తిని తీరాలని మన శాస్త్రం నిర్ణయించింది. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ. సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళలేకపోయిన యమధర్మరాజు. సూర్యుని సంధ్యాకుమ పుత్రులైన యమధర్మరాజు ఆయన చెల్లెలు యమున. ఆమె తనకు వివాహం అయ్యే అత్తవారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. కానీ ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో తీరిక లేని యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి వెళ్ళడానికి తీరిక దొరకలేదు. ఎన్నిసార్లు చెప్పినా యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది. మార్కండేయుని కథ. పరమశివుని భక్తుడైన మార్కండేయుడు అల్పాయుష్కుడు. ఆ సంగతి తెలిసి అతను పరమశివుని శరణు వేడుతాడు. మార్కండేయుని అంత్యకాలం సమీపించడం వల్ల యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి యమపాశాన్ని విసరబోగా పరమశివుడు మార్కండేయుడు తనను శరణు వేడాడు కాబట్టి అతనిని విడిచిపెట్టమని చెబుతాడు. కానీ జీవుల మరణాల పట్ల ఖచ్చితంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు అందుకు ఒప్పుకోడు. మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యమపాశాన్ని విసురుతాడు. భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు మార్కండేయుడు. ఆ పాశం వెళ్లి శివలింగాన్ని తాకుతుంది. తన భక్తుడిని విడిచిపెట్టమని చెప్పినా వినకుండా నేరుగా తన శివలింగం మీదకే పాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు ఆగ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు. యముణ్ణి తరిమిన శివుని త్రిశూలం. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. త్రిశూలంతో శివుడు తరుముతుండగా ఏమి చేయాలో అర్థం కాని యమధర్మరాజు పరిగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న రాకకు యమున ఆనందం. ఎన్నిసార్లు పిలిచినా రాని అన్న ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడం వల్ల ఆనందంతో యమున ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడి శివుడు త్రిశూలంతో వెంటాడడం గురించి మర్చిపోతాడు. చెల్లెలు చూపించే ఆదరణకు పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు. ఒకేసారి ఇద్దరిని అనుగ్రహించిన శివుడు. ఈ ఘటనతో 2 ఉపకారాలు జరిగాయి. ఇటు మార్కండేయుడి ప్రాణాలు నిలిచాయి, మార్కండేయుడు చిరంజీవిగా చిరకాలం జీవించాడు. రెండోది, ఎంత పిలిచినా చెల్లెలి ఇంటికి వెళ్ళని యముడు తొలిసారిగా చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. యమునకు అన్న ఇచ్చిన వరం. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు.
చెల్లెల్ని తనకు ఇష్టమైన వరం కోరుకోమంటారు. అప్పుడు యమున కార్తీక శుద్ధ విదియ రోజు చెల్లెలు ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా వరం ఇవ్వమని కోరుకుంటుంది. అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది. చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడై తదాస్తు అంటారు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియ నాడు చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇది భగినీ హస్త భోజనం వెనుక ఉన్న కథ. ఈ పండుగని రకరకాల పేర్లతో జరుపుకుంటారు. అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది కాబట్టి యమద్వితీయ అని, పుష్పద్వితీయ అని, కాంతి ద్వితీయ అని జరుపుకుంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో భాయిదూజ్ పేరిట జరుపుకుంటారు. భగినీ హస్తభోజనం రోజు అన్నదమ్ములు తమ తమ సోదరి ఇంటికి చీర సారెలతో వెళ్ళి ఆమె చేతి భోజనం తిని 10 కాలాలు ఆయురారోగ్యాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుందాం. నమస్కారం.